Guys, welcome to my channel Movie Choice 9. Review of Mr. Bachchan. Actors by Mas Maharaja Ravteja, Bhagyasri Jagat Babu, director by Harish Shankar, production house by People's Media Factory, TG Viswaprasad. ఈ మిస్టర్ బచ్చన్ మూవీ ఎన్నో అంచనాలతో ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి అనుకున్న అంచనాలను అందుకోలేక ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదు, వన్ టైం వాచబుల్ మూవీగా అనిపించింది గైస్. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే షోలే మూవీకి అమితాబ్ బచ్చన్కి వీరాభిమాని అయిన హీరో తండ్రి తన కొడుక్కి ఆనంద్ అనే పేరు బదులుగా బచ్చన్గా మారుస్తాడు. ఈ మిస్టర్ బచ్చన్గా దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా నమ్మిన నీతి నిజాయితీ విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనకాడడు బచ్చన్. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన బచ్చన్ను ఎందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు, అలాగే తాను ప్రేమించిన అమ్మాయి జిక్కీని పెళ్లి చేసుకున్నాడా లేదా, తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యాక తాను చేసిన అతిపెద్ద రైడ్ ఏమైంది అనేది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మాస్ మహారాజా రవితేజ గారి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, లుక్స్, మేనరిజం. రవితేజ గారి నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో ఆ విధంగా ఈ మూవీలో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మూవీలో ఉన్న భాగ్యశ్రీని డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా అందంగా, క్యూట్గా చూపించారు. హీరోయిన్గా ఆమె డ్యాన్సుల్లో కొన్ని సీన్స్లో బాగా చేశారు. మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ మంచి మ్యూజిక్తో పాటుగా బీజిఎం కూడా బాగుంది. మూవీలో ఉన్న కామెడీ, సత్య గారి కామెడీ బాగుంది. మిగిలిన యాక్టర్స్ తమ పాత్ర మేరకు బాగా నటించారు. జగపతి బాబు గారు మూవీ ఎంట్రన్స్లో విలనిజం బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ విషయంలో అయ్యంగా బోస్ గారిని వర్క్ ఇంప్రెస్గా ఉంది. ఆయన మెచ్చుకుని తీరాలి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపించాయి. ముఖ్యంగా సాంగ్స్, లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. ఈ విషయంలో హరీష్ శంకర్ గారిని కూడా మెచ్చుకోవాలి. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఇది ఒక రీమేక్ మూవీ. 2018లో హిందీలో అజయ్ దేవగన్ గారు హీరోగా వచ్చిన రైడ్ మూవీకి ఈ మిస్టర్ బచ్చన్ రీమేక్ మూవీ. కానీ ఈ రైడ్ మూవీలో కనిపించే రైడ్ జరిగే సీన్స్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ మిస్టర్ బచ్చన్లో ఎక్కడ కనిపించవు. ఫస్ట్ హాఫ్ మొత్తం బచ్చన్ గురించి లవ్ స్టోరీ, ఫ్యామిలీ, హిందీ మెలోడీ సాంగ్స్తో కామెడీతో బాగానే అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం అసహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. మూవీలో సరైన విలన్ కనపడడు. అది పెద్ద మైనస్గా మనం ఈ మూవీకి భావించాలి. మూవీ స్టార్టింగ్లో జగపతి బాబు గారు మంచిగా కనిపించిన క్లైమాక్స్కి వచ్చేసరికి ఆయన కామెడీగా చేస్తారు. అది పెద్దగా నచ్చలేదు. రైడ్ జరిగే సమయంలో హీరోకి విలన్కి మధ్య టామ్ అండ్ జెర్రీ లాంటి ఎత్తుకు పై ఎత్తులు చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగున్ను. ఓవరాల్గా ఈ మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీలో చూస్తే వన్ టైం వాచబుల్ మూవీగా అనిపిస్తుంది. ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75/5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.